హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ యానిమి తండ్రి తెలుగు. అనుకోకుండా మన ఓల్డ్ ఛానల్ అన్నది టెర్మినేట్ అయితే అయింది. సో అందుకే మన సెకండ్ ఛానల్ని రీనేమ్ చేసి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని నిర్ణయించుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఈ చేయబోయే సిరీస్ వచ్చేసి యాష్ ఛాంపియన్ అయిపోయిన తర్వాత కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఒక ఫ్యాన్ మేడ్ సిరీస్. ఐ హోప్ మీరు ఈ సిరీస్కి ఎంతో సపోర్ట్ అయితే అందిస్తారని అనుకుంటున్నాను. అండ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా వీడియోని లేట్ చేయకుండా లెట్స్ బిగిన్. అలాగనే మన యాష్ కెచమ్ తన బెడ్ మీద ఉదయం 8 అయినా కూడా ఇంకా పడుకుంటూ ఉంటాడు. అయితే యాష్ని లేపడానికి వాళ్ళ అమ్మగారు పైకి వచ్చి యాష్ని లేపి కిందకి వెళ్ళిపోతారు. ఫైనల్గా మన యాష్ లేచి కిందకి వస్తాడు. అండ్ వచ్చి వాళ్ళ అమ్మగారితో నేను ఈసారి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలెట్టబోతున్నాను అని చెప్పగానే వాళ్ళ అమ్మగారు ఎంతో సంతోషించి కానీ ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు అని అడుగుతారు. అప్పుడు నేను ఇండోలా రీజియన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు మంచిది యాష్, కానీ ఈ బ్యాగ్లో వస్తువులు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకు, అండ్ టూత్ బ్రష్ ఇంకా అన్నీ పెట్టుకోవడం, బట్టలు పెట్టుకోవడం మర్చిపోకు అని అంటారు. సరే అమ్మా, కానీ నేను ప్రొఫెసర్ ఓక్ దగ్గరికి వెళ్ళాలి. నేను వెళ్ళడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అప్పట్లోగా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను తినేసి వేగంగా ప్రొఫెసర్ ఓక్ని మీట్ అవ్వడానికి వెళ్తాను అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా వేగంగా యాష్ కోసం మీల్స్ తయారు చేసి వెంటనే వడ్డిస్తారు. అప్పుడు యాష్ దాన్ని తినేసి థ్యాంక్ యూ మామ్ అని అంటాడు. అండ్ అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంతకీ ప్రొఫెసర్ ఓక్ దగ్గరికి ఎందుకు అని క్వశ్చన్ వేస్తారు. అప్పుడు యాష్ ఏమో నాకు ఇండోలా రీజియన్ గురించి ఏమీ తెలియదు, అక్కడ ఎలాంటి పోకిమాన్స్ ఉంటాయో కూడా తెలియదు. సో ఆ రీజియన్ గురించి తెలుసుకోవడం కోసం నేను ప్రొఫెసర్ ఓక్ దగ్గరికి మీట్ అయ్యి తెలుసుకుందామని అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు వెంటనే యాష్ వాళ్ళ అమ్మ నాకు ఆ రీజియన్ గురించి ఒక విషయం తెలుసు. పూర్వం మీ నాన్నగారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు అని అంటారు. ఇప్పుడు యాష్ దానికి ఎంతో ఆశ్చర్యపడి ఈసారి నేను ఎలాగైనా నాన్నగారిని కలుస్తానని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఆ మాట విని యాష్ నుంచి ఎంతో సంతోషిస్తారు. అయితే ఇంకా యాష్ ప్రొఫెసర్ ఓక్ దగ్గర ల్యాబ్కి వెళ్ళడానికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. వాళ్ళ అమ్మగారితో ఇలా అంటాడు, ఈసారి నేను ప్రొఫెసర్ ఓక్ ల్యాబ్ నుంచి బయలుదేరబోతున్నాను, మళ్ళీ ఇంటికైతే రాను. సో బాయ్ మామ్ అని చెప్పి యాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అలా వెళ్ళిపోతూ చాలా వేగంగా పరిగెట్టుకుంటూ ప్రొఫెసర్ ఓక్ ల్యాబ్ దగ్గరికి అయితే చేరుకుంటాడు. ప్రొఫెసర్ ఓక్ హాయ్ యాష్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు యాష్ ఏమో నేను బాగున్నా ప్రొఫెసర్ గారు, మీరు ఎలా ఉన్నారు అని అంటాడు. ఇప్పుడు ప్రొఫెసర్ ఓక్ ఏమో ఇండోలా రీజియన్ గురించి ఇంకా దాని యొక్క మిస్టరీస్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యాష్ ఏమో నేను కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకున్నాను ఓక్ గారు, అండ్ నేను ఇండోలా రీజియన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అంటాడు. అప్పుడు ఓక్ ఏమో సూపర్ యాష్, కానీ ఇండోలా రీజియన్ చాలా ఎంతో మిస్టరీస్తో కూడుకున్నది, ఇంకా చాలా డేంజరస్. అక్కడికి వెళ్ళాక నాకు ఒక ఫోన్ చేయి, ఇంకా జాగ్రత్తగా ఉండు అని అంటాడు. అప్పుడు యాష్ కెచమ్ నాకు ఆ ఇండోలా రీజియన్ గురించి ఏమీ తెలియదు, మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అంటే అప్పుడు ప్రొఫెసర్ ఓక్ ఏమో తన దగ్గర ఉన్న ఒక పోకెడెక్స్ తెచ్చి యాష్కి ఇస్తాడు. ఆ పోకెడెక్స్లో ఇండోలా రీజియన్ గురించి ఇంకా అక్కడ యొక్క పోకిమాన్స్ గురించి ఫుల్ డేటాని లోడ్ చేసి యాష్కి అయితే ఇస్తాడు. ఇంకా ఆ పోకెడెక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పోకెడెక్స్ నుంచి కాల్ కూడా చేయొచ్చు. అది పోకెడెక్స్లో ఒక అప్గ్రేడెడ్ వెర్షన్. యాష్కి అది ఇవ్వగానే యాష్ ఎంతో సంతోషించి ప్రొఫెసర్ ఓక్కి కృతజ్ఞతలు చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ విర్జియా ఫారెస్ట్లోకి మన యాష్ అయితే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవగానే అక్కడ రాయ్ అనే ఒక పోకిమాన్ ట్రైనర్ యాష్ని కలుస్తాడు. తన గురించి తాను వివరిస్తాడు. నా పేరు రాయ్, నేను జోటో రీజియన్కి చెందిన ఒక పోకిమాన్ ట్రైనర్ని ఇంకా రీసెర్చర్ని. అప్పుడు యాష్ కెచమ్ నిన్ను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు యాష్ కెచమ్, నేను ప్యాలెట్ పట్టణంకి చెందిన ఒక పోకిమాన్ ట్రైనర్ని, ఇంకా ఇదే నా పార్ట్నర్ పికాచు. ఇప్పటి నుంచి మనం మంచి స్నేహితులుగా కలిసిమెలిసి వెళ్దామా అని యాష్ రాయ్ని అడుగుతాడు. అప్పుడు రాయ్ ఏమో సరే యాష్, మన ఇద్దరం కలిపి ట్రావెల్ చేద్దాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సపోర్టివ్గా ఉందామని అంటాడు. అలా వాళ్ళిద్దరూ విజయ ఫారెస్ట్ నుంచి విజయ సిటీకి ఫైనల్గా ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే మన యాష్ కెచమ్ హలో ఇండోలా రీజియన్ అని గట్టిగా అరుస్తాడు. అలా తనకు తాను యాష్ వెల్కమ్ చెప్పుకున్న తర్వాత ఆ సిటీని చూస్తే సిటీలో ఎవ్వరూ ఉండరు. సిటీ మొత్తం ఎంతో సైలెంట్గా ఉంటుంది, చూడ్డానికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు రాయ్ ఏమో యాష్ ఇక్కడ ఎవరూ లేరు అని అంటాడు. అప్పుడు యాష్ కూడా చూడడానికి ఈ సిటీ ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది, ఇక్కడ పీపుల్స్ ఎవరూ లేరు అని అనుకొని ఇద్దరు అలా సిటీలోకి అయితే ఫైనల్గా ఎంటర్ అవుతారు. అలా సిటీ మొత్తాన్ని నడుస్తూ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఫైనల్గా అక్కడ ఒక పోకిమాన్ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది. అలా పోకిమాన్ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే
నర్స్ జాయ్ వెల్కమ్ టు విద్యా సిటీ అని యాష్కి ఇంకా రాయ్కి వెల్కమ్ అయితే చెప్తుంది. అప్పుడు యాష్ నర్స్ జాయ్ని కలవగానే అసలు ఎందుకు ఈ స్ట్రీట్లో ఇంకా ఈ సిటీలో పీపుల్ ఎవరు తిరగట్లేదు, ఎందుకు ఈ సిటీ ఇంత విచిత్రంగా ఉంది అని నర్స్ జాయ్ని అడుగుతాడు. అప్పుడు నర్స్ జాయ్ ఈ సిటీలో ఒక డేంజరస్ పోకిమాన్ అయితే తిరుగుతుంది యాష్, ఇక్కడ ఒక స్పిరిట్ అయితే తిరుగుతుంది, ఆ స్పిరిట్ వల్ల పీపుల్ ఎవరైనా బయటిని కానీ నడిస్తే వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేస్తుంది అని చెప్పగానే యాష్ దానికి ఎంతో భయపడి అవునా నిజంగానేనా అని యాష్ నర్స్ జాయ్తో అంటాడు. ఫైనల్గా మన యాష్ ఆ న్యూస్ వినగానే ఎంతో షాక్ అవుతాడు. అప్పుడు నర్స్ జాయ్ యాష్కి ఒక సజెషన్ అయితే ఇస్తుంది. నువ్వు ప్రొఫెసర్ నెరో ల్యాబ్కి అయితే వెళ్ళు యాష్, ఇది మన పోకిమాన్ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉంది అని చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత యాష్ అక్కడి నుంచి బయలుదేరి ప్రొఫెసర్ నెరో ల్యాబ్కి అయితే చేరుకుంటాడు. ఫైనల్గా యాష్ ఇంకా రాయ్ కూడా ప్రొఫెసర్ నెరో ల్యాబ్కి చేరుకోగానే లోపలికి అయితే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ప్రొఫెసర్ నెరోని కలుస్తారు. ప్రొఫెసర్ నెరో హాయ్ యాష్ ఎలా ఉన్నావు, వెల్కమ్ టు విద్యా సిటీ అని ప్రొఫెసర్ నెరో కూడా యాష్ని వెల్కమ్ చెప్తారు. ఇంకా ఇప్పుడే నీ గురించి ప్రొఫెసర్ హోక్ చెప్పాడు యాష్, నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని ప్రొఫెసర్ నెరో యాష్తో చెప్తాడు. అలా చెప్పిన తర్వాత యాష్ కెచం మిమ్మల్ని కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రొఫెసర్ నెరో గారు, కానీ నాకు ఈ సిటీ చూడడానికి ఎంతో విచిత్రంగా కనిపిస్తుంది, అసలు ఇక్కడ ఎందుకు పీపుల్ ఎవరో తిరగట్లేదు, ఇక్కడ ఏదో పోకిమాన్ స్పిరిట్ అయితే ఉందంట కదా, నాకు నర్స్ జాయ్ అయితే చెప్పింది, ఈ మాట నిజమేనా అని అంటే అప్పుడు నెరో అవును యాష్, ఇక్కడ ఒక డేంజరస్ పోకిమాన్ స్పిరిట్ అయితే తిరుగుతుంది, దాని పేరు వచ్చేసి యాంగ్జియా, అది ఎంతో డేంజరస్ పోకిమాన్ యాష్ అని అంటే అప్పుడు యాష్ నేను ఆ పోకిమాన్ గురించి తెలుసుకోవచ్చా ప్రొఫెసర్ అనగానే అప్పుడు ఇలా చెప్తాడు, అది ఒక యాన్షియంట్ పోకిమాన్ యాష్, గత 200 సంవత్సరాలుగా మన విద్యా సిటీలో అయితే ఆ పోకిమాన్ ఉంది, నిజానికి ఈ విద్యా సిటీ వచ్చేసి ఆ పోకిమాన్దే, కాలక్రమేణా ప్రజలు ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యి ఈ సిటీలో ఉండిపోయారు, అప్పుడు ఆ పోకిమాన్కి ఎక్కడ నివసించడానికి ఇంకా ఉండడానికి చోటు లేకపోవడం వల్ల ఇలా స్పిరిట్ విధంగా ప్రజల్ని భయపెడుతూ ఇంకా వాళ్ళ మీద అటాక్ చేస్తూ అలా ప్రజలు చనిపోతున్నారు. అప్పుడు మన యాష్ అయితే మరి ఇప్పుడు ఎలా ప్రొఫెసర్ గారు, ఇప్పుడు మరి ఎలా ఈ ప్రజల్ని ఇంకా ఈ సిటీని మీరు కాపాడతారు అనగానే అప్పుడు నెరో యాష్ ఇప్పుడు ఈ ప్రజల్ని ఇంకా ఈ సిటీని కాపాడాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అదేంటంటే ఆ పోకిమాన్తో బ్యాటిల్ చేసి ఎగ్నిస్ట్గా విన్ అవ్వాలి, ఇంకా ఏ పోకిమాన్ ట్రైనర్ అయితే ఆ పోకిమాన్కి ఎగ్నిస్ట్గా విన్ అయ్యాడు ఆ పోకిమాన్ ట్రైనర్ పోకీబాల్లో పట్టుకోవాలి. ఆ మాట వినగానే యాష్ ఎంతో సంతోషించి నేను వెంటనే ఆ పోకిమాన్తో బ్యాటిల్ చేస్తాను, ఇంకా దాన్ని ఓడించి పోకీబాల్లో పట్టుకుంటాను అని అంటాడు. అప్పుడు అలా అనగానే నెరో నువ్వు అనుకున్నంత ఈజీ కాదు యాష్ ఆ పోకిమాన్ ఓడించడం, ఏ పోకిమాన్ ట్రైనర్ అయితే ఆ పోకిమాన్తో బ్యాటిల్ చేస్తాడో అప్పుడు తన యొక్క యాన్షియంట్ పవర్ అయితే ఆ పోకిమాన్ ఉపయోగిస్తుంది, ఆ యాన్షియంట్ పవర్తో ఎంతోమంది పోకిమాన్ ట్రైనర్స్ని పూర్వం ఆ పోకిమాన్ ఓడించింది, ఇంకా ఓడించి చాలామంది ట్రైనర్స్ కూడా చనిపోయారు. ఇంకా యాన్షియంట్ పవర్ వచ్చేసి డెవిల్స్ డ్రీమ్, ఆ పోకిమాన్ ఆ డెవిల్స్ డ్రీమ్ అనే అటాక్ని అపోనెంట్ మీద ఉపయోగించి ఆ అపోనెంట్ని స్లీప్లోకి పంపించి ఆ అపోనెంట్ మీద అటాక్ చేసి చంపేస్తుంది. ఈ విధంగా ఎంతోమంది ట్రైనర్స్ ఆ పోకిమాన్తో బ్యాటిల్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. ఈ మాట విన్న తర్వాత యాష్ ఎంతో భయపడి చాలా కష్టమైన టాస్క్లో ఉంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నెరో ఇంకా ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి పదండి యాష్ ఇంకా రాయ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి నెరో యాష్ ఇంకా రాయ్ కలిపి బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళిపోతారు.